రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఉదయం 6 గంటలకే మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్యాంల పూడికతీత వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. తాను కూడా మున్సిపాలిటీలో ఉదయమే ఆకస్మిక తనిఖీలు చేస్తానని తెలిపారు. Mr. Pungur Narayana Garu, all my colleagues, heads of the departments, all the regional directors, municipal commissioners, and all other officials who are participating in this workshop. ఇప్పుడు మనకు యాక్చువల్లీ మార్నింగ్ సెషన్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ ఉంది కాబట్టి నేను మినిస్టర్ గారు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి బ్రీఫ్గా నేను మినిస్టర్ గారు మాట్లాడి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత సీఎం గారి మీటింగ్ అయిన తర్వాత వీ విల్ బీ కమింగ్ బ్యాక్ and spending more time with you. As an introduction, I would only like to take a few points. ఒకటి, ఈరోజు మీటింగ్ అనేది కేవలం ఒక డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ కాదు. దిస్ ఈజ్ ఎ మిషన్ బ్రీఫింగ్. ఈరోజు మీరు అందరినీ ఇక్కడికి పిలిపించింది మీరు ఏం చేశారు అని మున్సిపాలిటీ వారిగా రివ్యూ చేసి లెక్కలు పెట్టుకోవడానికి కాదు. మనం నెక్స్ట్ 1 yearలో ఏం చేయబోతున్నామనేది, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నగరాల్లో ఏం కార్యక్రమాలు మనం చేయబోతున్నామని దానికి సంబంధించిన ఒక మిషన్ బ్రీఫింగ్ ఇది. సో మీకు దీనికి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా, ప్రయారిటీ ఐటమ్స్ అలాంగ్ విత్ ది కేపీఐస్ ప్రతి ఒక్క హెచ్ఓడి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఇందాక సిడిఎంఏ గారు చెప్పినట్టుగా మీకు ఆ నోట్స్ అవన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకోండి, చదవండి. కేవలం ఏదో ఇచ్చిన కాగితాలు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు. యూ హ్యావ్ టు రీడ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ బికాస్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఈ నెక్స్ట్ 1 yearలో ఈరోజు ఏదైతే మీకు ఇస్తున్నామో దీని మీద ఆధారపడి మీరు చేసిన కార్యక్రమాలు రివ్యూ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. ఇది ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు మన స్టేట్లో 30% కంటే ఎక్కువ మంది జనాలు నగర ప్రాంతాల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 crore పీపుల్ ఇప్పటికే ఉన్నాయి. ఇంకొక 10-15 yearsలో ఇది ఆల్మోస్ట్ 2.5 crore పెరుగుతుంది. ఎందుకంటే నగరంలో జనాభా రేట్ అనేది, అంటే ఓవరాల్ స్టేట్లో పాపులేషన్ గ్రోత్ స్టాగ్నేట్ అయినప్పటికీ కూడా నగరంలో జనాభా పెరుగుతుంది. కారణం ఏంటి? నగరంలో ఉన్న ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ రూరల్ నుంచి నగరానికి షిఫ్ట్ అవుతున్నాయి, మైగ్రేషన్ ఎక్కువ ఉంది. దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజు మనం వర్క్షాప్లో చాలా స్ట్రక్చర్డ్గా చేయడం జరిగింది. అందరూ హెచ్ఓడీలు ఫ్లాగ్ చేస్తారు. ఒక 5 to 10 minutes దే విల్ ఫ్లాగ్ యూ ది ప్రయారిటీ ఐటమ్స్ అండ్ దెన్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మీరే ప్రజెంట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ప్రతి టాపిక్ మీద కూడా మున్సిపల్ కమిషనర్సే ప్రజెంట్, ఎందుకంటే మీ తోటి కమిషనర్లే ప్రజెంట్ చేసేటప్పుడు మాకు కూడా ఐడియా 1 yearలో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి, ఇప్పుడు ఫైనాన్స్ కూడా ఎవరి కలెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి. సీఎం గారు నేను రిక్వెస్ట్ చేస్తే, సార్ మనం ఎవరి కలెక్షన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ దగ్గర టీ కాఫీలకి డీజిల్కి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆయన అర్థం చేసుకొని యాక్చువల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందువల్ల నేను కూడా ఇన్ని రోజులు ప్రెషర్ పెట్టింది ఎందుకంటే మీ దగ్గర సరిగా అమౌంట్ లేనందువల్ల సిఎఫ్ఎంఎస్లో ఉండడం వల్ల నేను కాన్ఫరెన్స్లో కూడా తీసుకోవాలా. ఇప్పుడు డబ్బులు మీ దగ్గరే ఉంటుంటాయి కాబట్టి చిన్నవి డాగ్స్ స్టెరిలైజేషన్ అది 200 days ప్రోగ్రామ్ పెట్టాం. 200 daysలో కంప్లీట్ చేయాలి. యూ గివ్ హై ప్రయారిటీ ఫర్ దట్. తర్వాత అదేవిధంగా డీసిల్టేషన్, డ్రైన్స్లో చెత్తని క్లీన్ చేయటం అది చాలా ఇంపార్టెంట్. అది 4 monthsకో 5 monthsకో 6 monthsకో ఒకసారి దాని మీద స్పెషల్ డే పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కొన్ని సిటీస్లో సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వాటర్ ప్రాబ్లం రాకుండా బిందులు మహిళలు తెచ్చి రోడ్లో పెట్టకుండా చూడండి. బిందులు తెచ్చి రోడ్లో పెట్టి ఆ టీవీలో అట్లా రాకుండా చూడాల్సిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పారు, ఇదొక మిషన్ బ్రీఫింగ్ కోసంగా చేస్తామని. అందువల్ల నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మరొకసారి మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తా. అన్నా క్యాంటీన్ ఒకటి రెగ్యులర్గా విజిట్ చేయండి. సీఎం గారు చాలా పర్టికులర్గా నిన్న కూడా దాని మీద చెప్పడం జరిగింది. దాని మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ చేసేది వాళ్ళు మంచి ఫుడ్ చేస్తున్నారు, అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాటిస్ఫాక్షన్ లెవెల్ 80 to 90 అంతేనా, 80 ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ చేసేటట్టుగా మీరు కమిషనర్స్ స్పెషల్ ఫోకస్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తూ
మాకు టైం ఎంత టైము 11:05 అయింది కాబట్టి నేను నాకు కానీ మళ్ళీ వీలైతే నేను వస్తాను, లేదంటే మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని చేస్తాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్షన్స్ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కలెక్షన్స్ చేయండి. మీ ఫోకస్ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్, లైట్స్, ఫుడ్స్. 2014-19లో గ్రీన్ స్పాట్, బ్లాక్ స్పాట్ అని పెట్టారు కన్నబాబు గారు, స్పెషల్ డ్రైవ్ చేశారు. దాన్ని బాగా స్పెషల్ డ్రైవ్ చేయమని మళ్ళీ డైరెక్టర్ గారికి చెప్తున్నాను. నేను ఒకటే ఈ రోజంతా కంప్లీట్గా మీకు వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్లో అనేక విషయాలు తెలుసుకుంటారని, అవన్నీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.